ప్రభు నందు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మనము నిన్నటి దినమందు ప్రారంభించినటువంటి అదే అంశాన్ని సువార్త కోణంలో ఈ రాత్రి మనము ఆలోచన చేద్దాం. పాపము వలన మానవులమైనటువంటి మనం ఏదైతే పోగొట్టుకున్నామో అత్యధికముగా వాటన్నిటినీ కూడా దేవుడు మనకు అనుగ్రహించనయ్యున్నాడు, సిద్ధం చేస్తూ ఉన్నాడు అన్నీ. అందుకే ఉదయకాలం మందు అది మధ్యాహ్న కాలం మందు ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను. ఆదామునందు మనం ఏదైతే పరలోకాన్ని పరదైసును కోల్పోయామో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన కడపటి ఆదాము, ఆయన యందు మనం పోగొట్టుకున్నటువంటి సమస్తానికి మించినటువంటి విశేషమైనటువంటి దీవెనలు మనము పొంది ఉన్నాం అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడు కనుక పాపము వలన భూలోకమంతా సృష్టి అంతా కూడా ప్రభావితము చేయబడి నాశనమునకు నోలై ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే అలాంటి నాశనకరమైన స్థితిలో ఉన్నటువంటి సృష్టి అంతటిని కూడా దేవుడు బాగు చేసి సృష్టి కోల్పోయినటువంటి ఆ స్థితి కంటే మిన్నయైనటువంటి స్థితిని సృష్టికి ప్రభు అనుగ్రహించనై ఉన్నాడు. అందుకే మనము అపోస్తుల కార్యములో ఒక మాట చూసుకొని మనము లేఖన ధ్యానంలోనికి వెళదాం. గమనించండి. కాబట్టి మనం ఏ విషయంలోనూ చింతించనక్కరలేదు. ప్రభువునందు మనకు మహాదానందం, ప్రభువులో మనకు నిత్య జీవం, ప్రభువులో మనకు నిత్య మహిమ, ప్రభువులో సదాకాలము ఆయన యొక్క సన్నిధిలో నివసించే గొప్ప భాగ్యం అల్పులమైనటువంటి మనకు దేవుడు అనుగ్రహించాడు కనుక ప్రభువుతో పాటు మనము గడిపే ఆ యొక్క దినాలు, ఆ యొక్క సమయాలు, ఆ యొక్క కాలం అనేది పరిమితమైనటువంటి మానవ భాషతో మనం వర్ణించలేము. అందుకే పేతురు భక్తుడికి అంటూ ఉంది కదా, భక్తుడికి రాస్తూ, మనము విశ్వాసం ఉంచుట ద్వారా పొందినటువంటి ఈ యొక్క ఆత్మ రక్షణ వలన కలిగినటువంటి ఈ యొక్క సంతోషం ఎలాంటిది, చెప్పనశక్యము మహిమాయుక్తం అన్నాడు. చెప్పనశక్యం అంటే వివరించడానికి వీలు పడదంటాడు. అనగా మానవ భాష చాలదు. అందుకే అక్షరార్థంగా మనం పరలోకంలో ప్రవేశించినప్పుడు మన ఆనందానికి అవధులుండవు. ఆ ఆనందంలో మనము కొనసాగుతూనే ఉంటాము, కానీ ఆనందం ఎన్నడూ తరిగిపోదు, తగ్గిపోదు. అందుకే అది నిత్య సంతోషం, నిత్యానందం అన్నాడు. నిత్య మహిమ, నిత్య జీవం కలిగినటువంటి వారమై దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా ఉల్లసిస్తామో, సంతోషిస్తామో ఆ విషయాలన్నీ కూడా ప్రభు తన యొక్క గ్రంథంలో మన కొరకు ముందుగానే గ్రంథస్థం చేశాడు. చూడండి, ఒక మాట చదువుకొని మనం లేఖన ధ్యానంలోకి వెళదాం. మనం నిన్న దినమందు ప్రారంభించినటువంటి రెస్టోరేషన్ అంటాం, చూసారా? అనగా సింహాసనం మాత్రమే కాదు, దేవాలయం మాత్రమే కాదు, ఇశ్రాయేలులు మరలా భూభాగంలో ప్రవేశించటం, సృష్టి అంతా కూడా మరలా పునఃస్థితి స్థాపించబడటం అనేది మనం చూసినట్లయితే దేవుడు తగిన కాలమందు వీటన్నిటినీ జరిగించనయ్యున్నాడు. అంత శక్తి కలిగినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 19-20 వచనాల్లో వ్రాయబడినటువంటి మాట ఇది మన నిరీక్షణ. అందుకే మన నిరీక్షణ బహు గొప్పది. ఇది జీవముతో కూడినటువంటి నిరీక్షణ అన్నాడు. ఇది శుభప్రదమైనటువంటి నిరీక్షణ. గమనిస్తూ ఉన్నారా? గమనించండి. ప్రభువు సమ్ముఖము నుండి విశ్రాంతి కాలములో వచ్చున్నట్లు విశ్రాంతి అనుభవిస్తాం, నిత్య విశ్రాంతి. ఈ లోకములో ఉన్నటువంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, మరణము వలన కలిగేటువంటి ఈ సమస్యలు ఇవన్నీ కూడా దేవుడు తొలగించి నిత్యమైనటువంటి విశ్రాంతిని మనకు అనుగ్రహించే కాలం ఉన్నది. ప్రభు సముఖము నుండి అవి మనకు అందింపబడనున్నాయి అనే మాట అంటూ 20 వచనం.
క్రీస్తు యేసును ఉమ్, ఆయన పంపునట్టును ఉమ్, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును ఉమ్. మారు మనసు నుండి తిరుగు. ఇశ్రాయేలు విషయమే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. మొదట ఇశ్రాయేలులో ఆ యొక్క పరివర్తన రావాలి, మారు మనసు కలగాలి. ఆ మారు మనసు పొందిన తర్వాత వారు ఏ రీతిగా వారు భూభాగానికి వాగ్దాన భూమికి వస్తారో, ప్రభు తర్వాత మేఘారూఢుడై ఏ రీతిగా ఇశ్రాయేలును రక్షించుట కొరకై భూలోకానికి వస్తాడో ఆ మాట మాట్లాడిన తర్వాత 21వ వచనం నోట్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి సేవకులు సంఘ బాధ్యత కలిగి ముందుకు సాగుతూ ఉన్నటువంటి వారు అనేకులు ఉన్నారు కనుక ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. 21వ వచనం అన్నిటికీ గమనించాలి. కొన్నిటికి కాదు, అన్నిటికీ. ఏంటి? అన్నిటికీ కుదురుబాటు కాలం. అందుకే కొన్ని పదాలు మనకి తెలుగులో కంటే కూడా ఇంగ్లీష్లో అర్థమవుతాయి. మనకి ట్రైన్ అంటే అర్థమైంది, కానీ ఆ తెలుగు భాషలో అదేంటో చెబితే అసలు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. కొన్ని పదాలు అలా ఉంటాయి, కొన్ని భాషల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పదజాలం అలాంటిది. అదే రీతి ఇక్కడ మనం చూసినట్లయితే అన్నిటికీ కుదురుబాటు కాలం. అన్నిటికంటే సృష్టిలో ఉన్నటువంటి సమస్తానికి, సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పరిస్థితులకు అన్నిటినీ దేవుడు ఏం చేస్తాడట? చక్కపరుస్తాడు, సరిచేస్తాడు, లోపాన్ని తీసివేస్తాడు. తన మహిమ కొరకై సమస్తాన్ని కూడా తానే జరిగిస్తాడు. దానిని ఏమంటారంటే రెస్టిట్యూషన్ ఆర్ రెస్టోరేషన్ అంటారు. ఎన్నిటికీ? అన్నిటికీ. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికీ. మేము చదువుకునేటువంటి దినాల్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్న భోజనానికి చెరువుకి వెళ్ళాం. ప్రక్కనే మా స్కూల్ ప్రక్కన చెరువు ఉండేది. ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లు అట్లనే తాగేవాళ్ళం. ఈరోజు తాగలుగుతున్నామా? ఏమైంది? నీటికి ఏమైంది? నీటికి ఏమైంది చెప్పండి? అదే రీతిగా మనకున్నటువంటి గాలికి ఏమైంది చెప్పండి? ఇంకా మీకు పర్వాలేదు. ఇక్కడ ఈ లోయ ప్రాంతాల్లో ఇక్కడ పర్వాలేదు. ఇండస్ట్రీస్ ఉన్నటువంటి చోట, పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందిన చోట, హైదరాబాద్ లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఒకవైపు కర్మాగారాలు, తర్వాత మరొక వైపు ఈ కార్లు, ఈ వెహికల్స్, వీటి వలన గాలి అంతా కూడా ఏమవుతుంది? కలుషితం. ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తెల్లబట్టలు వేసుకొని వస్తే సాయంకాలం మరలా ఆ తెల్లబట్టలు ఏమవుతాయి? దాని రంగే మారిపోతుంది. గమనిస్తూ ఉన్నారా? నీటి కాలుష్యం, గాలి కాలుష్యం గమనిస్తూ ఉన్నారా? మనము చూస్తూ ఉన్నటువంటి ప్రకృతిలో కాలుష్యం మనం ఎక్కడ చూసినా చూడండి. పొలాలలో, ఖాళీగా ఉన్నటువంటి స్థలాలలో ఏం కనబడుతుంది? గమనిస్తూ ఉన్నారు. వ్యర్థమైనటువంటివి ఎన్నో వేయబడుతూ ఉన్నాయి. భూమి, ఆకాశము, సృష్టి సమస్తము కూడా తన యొక్క రూపును కోల్పోయింది, స్వచ్ఛతను కోల్పోయింది. అయితే ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? వీటన్నిటినీ ఏ రీతిగా బంగారాన్ని కంసాలి పుటమ వేయటం ద్వారా శుద్ధమైనటువంటి సువర్ణంగా తీసుకొని వస్తాడో అదే రీతిగా అన్నిటినీ, తాను సృజించినటువంటి వాటన్నిటినీ పాపం వలన ఏ రీతిగా తన రూపాన్ని కోల్పోయిందో, ప్రేమని సహోదరుడా, సహోదరి, దీనిని అనుభవించాలంటే, దీనిని చూడాలంటే 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ప్రవేశించేది కేవలము రక్షింపబడిన వారే. గమనించాలి. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ప్రవేశించేది ఎవరో తెలుసా? భూలోకంలో ఉండేది ఎవరో తెలుసా? రక్షింపబడినటువంటి యూదులు, రక్షింపబడినటువంటి అన్యులు మాత్రమే. అప్పుడు సంఘం ఉండదు. సంఘంగా విశ్వాసులమైనటువంటి మనమందరము కూడా మహిమ శరీరాలతో ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉండి ప్రభుతో పాటు భూలోక సృష్టి అంతటిని కూడా పరిపాలన చేస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఎలా ఉంటుంది ఆ రాజ్యం? ఎంత మనోహరం! చూడటానికి ఎంత మనోహరం! ఆలోచించగలమా? దుఃఖమే ఉండదు, యుద్ధాలే ఉండవు, ప్రకృతిలో పెనుమార్పులు, ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రత, ఎక్కడ చూసినా కానీ ఈ క్రూర మృగాలలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని కూడా దేవుడు తీసివేస్తాడు. అనగా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషముతో తమ యొక్క జీవితాలను సమాధానంతో సంతృప్తి కలిగి, ప్రజల మధ్య గొడవలు ఉండవు, వివాదాలు ఉండవు, యుద్ధాలు ఉండవు. కాబట్టి ఎలాంటి పరిపాలన అది? కోర్టులు ఉండవు, పోలీస్ స్టేషన్లు ఉండవు, న్యాయస్థానాలు ఉండవు, ఆసుపత్రులు అసలే ఉండవు, రోగాలు ఉండవు. ఇలాంటి దివ్యమైనటువంటి 1000 ఏళ్ల పరిపాలన
వెయ్యేండ్ల పరిపాలన, దానిలో ప్రవేశించాలంటే ప్రియమైన సహోదరుడా సహోదరి, మొదట రక్షింపబడాలి. ఇప్పుడు రక్షింపబడితే సంఘములో చేర్చబడతావు కనుక సంఘముతో పాటు ప్రభు వచ్చినప్పుడు మహిమ శరీరాలు మనం ధరించుకొని ప్రభు సన్నిధిలో మనం ఉంటాం. దీన్ని గురించినటువంటి సంగతులు మనం అన్నిటికీ ఏముందట, అన్నిటికీ కుదురుబాటు కాలములు. ఎవరు చెబుతున్నారు ఇది? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. గమనించి, ఎంతవరకు? ఇశ్రాయేలులు మారు మనసు పొందేంత వరకు, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా ప్రభువుకు పాదపీఠముగా చేయు వరకు. 110వ కీర్తనలో చూశాం. పాదపీఠముగా చేయు వరకు, అప్పటి వరకు యేసు ప్రభు ఎక్కడుండాలి? అప్పుడు అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యం. గమనిస్తూ ఉన్నారా? కాబట్టి నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు జరగనయ్యున్నటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథం మాత్రమే తెలియజేస్తుంది. సృష్టిని సృజించుకుమనుకున్నటువంటి నిత్యత్వం, ఈ మానవుని యొక్క చరిత్ర అంతమైన తర్వాత ప్రారంభమైనటువంటి నిత్యత్వం. అందుకే నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు జరిగే ఈ విషయాలన్నిటిని గురించి కూలంకషంగా వివరించేది, విశదీకరించేది, తెలియచేసేది ఏమిటో తెలుసా? కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఎందుకంటే ఇతర గ్రంథాలన్నీ కూడా మానవుని చేత వ్రాయబడ్డాయి. పరిమితమైనటువంటి జ్ఞానం, కానీ అనంతమైనటువంటి జ్ఞానముతో దేవుడు విశేషమైనటువంటి విషయాలు. మరి ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే, ప్రభు సన్నిధిలో ప్రవేశించాలంటే, మొదటిగా ఆ రక్షణ భాగ్యం పొందాలంటే ఏం చేయాలో, ఆ రక్షణ ఎలా ప్రభు తన కృప ద్వారా అనుగ్రహిస్తాడో కొన్ని విషయాలు ఈ రాత్రి మనకున్నటువంటి సమయాన్ని బట్టి క్లుప్తంగా మనము పరిశీలన చేద్దాం. మనము నిన్నటి దినం నుండి పరిశీలన చేయొచ్చు ఉన్నటువంటి అంశము, రాజు అయినటువంటి దావీదును తిరిగి యెరూషలేములో సింహాసనం మీద కూర్చుండబెట్టుట కొరకై దేవుడు జరిగిస్తూ ఉన్నటువంటి కార్యములని వాటిని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో అబ్షాలోమును గురించి ఎలా దుఃఖిస్తూ ఉన్నాడో, తాను దుఃఖిస్తూ ఉండగా ఆ దుఃఖాన్ని బట్టి ప్రజలు కూడా ఏ రీతిగా దుఃఖిస్తూ ఒకవైపు విజయాన్ని పొందినప్పటికీ కూడా తమ ఇండ్లకు వారు ఎంతో దుఃఖముతో, సిగ్గుతో, అవమానముతో వారి గృహాలకు వెళ్ళారో, విజయాన్ని బట్టి సంతోషించవలసినటువంటి ఇశ్రాయేలీయులు ఎంతగా తల్లడిల్లిపోతూ ఉన్నారో, దీనికన్నిటికీ కారణము రాజు అయినటువంటి దావీదు దుఃఖించటం. ఈ విషయాన్ని విన్నటువంటి యోవాబు ఏ రీతిగా చక్కని ఆలోచన చెప్పాడో, ఆ ఆలోచన బట్టి రాజు అయినటువంటి దావీదు తన యొక్క పరిస్థితిని తాను గుర్తిరిగి, తన భవిష్యత్తుని గురించి తాను ఆలోచన చేసి, తాను చేసి ఉన్నటువంటి ఆ యొక్క పని మంచిది కాదని తాను ఎరిగి తాను గుమ్మములో కూర్చుండగా ఈ వార్త జనులందరూ విన్నప్పుడు ఎంతగా సంతోషించారో, ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏ రీతిగా రాజు అయినటువంటి దావీదును గురించినటువంటి చర్చ, అదే రీతిగా అబ్షాలోము విషయమే వారు చేసినటువంటి ఆ తప్పిదాన్ని, ఆ పాపాన్ని వారు ఒప్పుకొనుచు, మనం చేసినటువంటి యొక్క పని మంచిది కాదు, రాజును మరలా తీసుకుని వద్దాం, మనకు రాజుగా దేవుని చేత నియమింపబడినటువంటి రాజే, మన గొప్ప రాజే పరిపాలన చేయాలని వారు చర్చించుకోవటం అనేది రాజు చెవిని పడగా, రాజు ఏం చేస్తున్నాడు అనగా మూడవ కీర్తనలో మనం చూచాం, దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. కన్నీరు మున్నీరుగా దేవుని యొక్క సన్నిధిలో విలపించుట ద్వారా ఆ మొర దేవుని సన్నిధికి చేరి పరిస్థితులను దేవుడు ఏ రీతిగా అనుకూలపరుస్తున్నాడో చూచాం. కాబట్టి ముందుగా ఒక చక్కని వివేకవంతమైనటువంటి చర్య ఏ రీతిగా దావీదు తీసుకున్నాడో కూడా మధ్యాహ్న కాలంలో మనం చూచాం. మొదట ఆ విషయాన్ని ఎవరికి తెలియజేస్తున్నాడు? యాజకులైనటువంటి అబ్యాతారు, సాదోకుకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి సమస్య, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా కానీ మొదట మనము చేయవలసిందేంటో తెలుసా? ప్రార్థన. మొదటి యొక్క విషయాన్ని ఎవరికి తెలియచేయాలో తెలుసా? సంఘానికి, సంఘంలో ఉన్నటువంటి నాయకులకు, సేవకులకు, పెద్దలకు ఈ యొక్క విషయాన్ని తెలిసినప్పుడు సంఘమంతా ప్రార్థిస్తుంది. ఇప్పుడు మనం చూసాం, రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థించే లేక యాజక ధర్మాన్ని జరిగించే ఆ యొక్క యాజకులకు ఈ యొక్క వర్తమానాన్ని పంపించగా, వీరు మరి రాజు చేత సెలవు పొందినటువంటి ఆ యొక్క విషయాన్ని ప్రజలలోకి దాన్ని తీసుకొని వెళ్ళటం,
ఆ తర్వాత జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా తర్వాత మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము సువార్త కోణంలో ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం నుండి 16 నుండి 20 వరకు చదువుకుందాం. 16 నుండి 20 వరకు చదువుకుందాం. అంతలో బహూరీమునందున్న గమనించాలండి, బహూరీమునందున్న బెన్యామీనీయుడగు గేరా కుమారుడు గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుట కొరకై యోధావారితో కూడా వచ్చెను. అతని వద్ద 1000 మంది బెన్యామీనీయులు ఉండిరి. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకు రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతులకు తెచ్చి ఉండిరి. అంతట గెరా కుమారుడగు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే రాజుకు షిమి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహం నా మీద మోపకము. నా ఏలినవాడవను రాజువునకు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడునకు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకముంచుకొనకుము, మనస్సునందు ఉంచుకొనకుము. నేను పాపము చేసి తినని చాలు, నేను పాపము చేసి తిని. మనం చదివినటువంటి లేఖన భాగమును ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని గురించినటువంటి ప్రస్తావన ఏంటి? సందర్భం ఏమిటి? యోర్దాను నది అవతల రాజున్నాడు. అతని యొక్క సేన అనగా రాజుతో పాటు ఉన్నటువంటి పరివారం, ఆయన యొక్క జనులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాజును నది అద్దరి నుండి ఇద్దరికి తీసుకుని వచ్చుట కొరకై ఒక వ్యక్తి సుముఖమై ఒక వ్యక్తి ముందుకు వెళుతూ ఉన్నాడు. ఎవరంట అతడు ఏ ఊరు వాడో, అతని తండ్రి ఎవరో, అతని గోత్రం ఏంటో, అతని యొక్క పేరేమిటో, ఎందుకు ఇన్ని వివరాలు ఈ వ్యక్తిని గురించి వ్రాయబడ్డాయంటే నిజంగా ఆ షిమేనా ఈ షిమి? ఇప్పుడు మధ్యాహ్న కాలము మన ప్రియులు సాక్ష్యం ఇచ్చారు, ప్రేమానందం గారు. ఒకప్పుడు అమీర్పేటలో ఆయన ఎవరు? ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి. కానీ ఈనాడేమయ్యాడు? గమనిస్తూ ఉన్నారా? ఈనాడేమయ్యాడు? దేవుని దాసుడు. ఈనాడేమయ్యాడు? అనగా ఆ ప్రేమానందమేనా? హైదరాబాదులో ఉన్నటువంటి ఆ ప్రేమానందమేనా? ఆర్కేపురంలో ఉన్నటువంటి ఆ ప్రేమానందమేనా? అవును. కాబట్టి షిమి పరిస్థితి కూడా అదే. గమనించండి, ఎవరి షిమి, ఎక్కడ వాడు, ఏ గోత్రపు వాడు, ఏమిటి అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం చూసినట్లయితే ఆ షిమి జీవితంలో నీ జీవితాన్ని నా జీవితాన్ని చూసుకుందాం. ఆ షిమిలో కలిగినటువంటి ఆ పరివర్తన అంటాం, షిమిలో కలిగినటువంటి ఆ మారు మనసు అంటాం. చేరి వచ్చినటువంటి వారిలో ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, నరకాన్ని తప్పించుకోవాలంటే, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశించాలంటే, అద్భుతమైనటువంటి ప్రభు యొక్క పరిపాలనను కళ్ళారాన్ని చూసి సంతోషించాలంటే, ఆనందించాలంటే, ప్రభువును నువ్వు మహిమపరచాలంటే నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నీవెక్కడికో వెళ్ళాల్సిన అక్కర్లేదు, నీవెక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. నీ ఉన్నపాటున సువార్తని వినుచూ ఉండగా చేరి వచ్చినటువంటి ఈ యొక్క స్థలంలోనే నీ హృదయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా షిమి వలె చేర్చుకుంటే చాలు. రేపు ఈ సువార్త ఒకవేళ నీవు నిర్లక్ష్యము చేస్తే ఇవే మాటలు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాయి. జ్ఞాపకం ఉంచుకో. అలాంటి స్థితి ఎవ్వరికీ రాకూడదని, చేరి వచ్చినటువంటి వారిలో ఎవరికి అలాంటి స్థితి రాకూడదని దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే అతనిది ఏ ప్రాంతం? బహూరీము అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాడు.
యూదుడే. ఏ గోత్రం? బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. తర్వాత మనం చూసినట్లయితే ఎవరి కుమారుడు? ముందర మనల్ని అడుగుతారు, మీది ఏ ఊరు అంటారు, మీ తండ్రి పేరేమంటారు, కాబట్టి మీరేం చేస్తున్నారంటారు. అదే రీతిగా చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తిని కూర్చున్నటువంటి వర్ణన, ఒక వ్యక్తిని కూర్చున్నటువంటి విశేషమైనటువంటి విషయాలు దేవుడు ఏ రీతిగా గ్రంథస్థం చేశాడు మనం చూడగలుగుతున్నాం. అతడు బహూరీం అనేటువంటి పట్టణానికి చెందినవాడు. అతడు బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. అతని తండ్రి పేరు గెర. అతని పేరేంటి? షిమి. ఇప్పుడు ఎలా వస్తున్నాడు చూడండి. అతడు త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యోధావారితో కూడా వచ్చెను. ఇప్పుడేంటి? షిమీకు ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏమిటి? రాజుగారిని చూడాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళి తాను చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి, ఆ దోషాన్ని బట్టి క్షమాపణ కోరుకోవాలి. ఎంత మంచి ఆశ అండి! ఎక్కడెక్కడికో వెళుతూ ఉన్నారు, ఏదేదో చేస్తూ ఉన్నారు, కానీ క్షమాపణ దొరికేది ఎక్కడ? దావీదు కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునొద్దా. ఏం చేస్తే? నువ్వేం చేయనక్కర్లేదు, విశ్వాసం ఉంచితే చాలు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. గమనించాలండి, రక్షణ విశ్వాస మూలమైనది. రక్షణ అనగా పాప క్షమాపణ కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించే ఒక గొప్ప దీవెన. ఈ లోకములో ఎంత భాగ్యం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా రక్షణతో సమానమైనది కానే కాదు. ఒకని ఆస్తి వాని ఉగ్రత దినమందు వానికి అక్కరకు రాదన్నాడు. కనుక నీవు వెలపెట్టి కొనలేవు రక్షణ, కానీ దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. రండి, ప్రయాసపడి భారం మోయిచు ఉన్న సమస్తమైన వారులారా రండి, నా ఎదుకు రండి, నేను మీకేమిస్తా? విశ్రాంతి అనగా పాప భీతిని తొలగిస్తా, నరకాన్ని తొలగిస్తా, ఆ వేదనను తొలగిస్తా, సదాకాలము నాతో పాటు ఉండే గొప్ప భాగ్యాన్ని మీకు అనుగ్రహించి. ఇప్పుడే మనం చదివాం అపోస్తుల కాలం, విశ్రాంతి కాలములు దేవుని యొక్క సముఖము నుండి రానయ్యున్నాయి. అదే 1000 ఏళ్ల పరిపాలన, ఆ తర్వాత నిత్యత్వం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మాటలు అర్థమవుతున్నాయా మీకు? కాబట్టి షిమీ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇంట్లో కూర్చోలా, పట్టి పట్టినట్టుండలా. కాబట్టి తనలో పాప భారం, పాప భీతి, తాను చేసినటువంటి ఆ యొక్క అతిక్రమం తను ముందుకు నెట్టుచూ ఉన్నది. నీ వెళ్ళు. ఈ సువార్త వినుచూ ఉండగా రక్షింపబడినటువంటి వారిలో పరిశుద్ధాత్ముడు చేసే ఆత్మకార్యం కూడా అలాంటిదే. నీవు యేసుప్రభుని అంగీకరించు, నీ పాపాన్ని ఒప్పుకో. యేసుప్రభుని ఈ దినమందే ఇప్పుడే నీ ఒప్పుకున్నట్లయితే యేసుప్రభు తన కృప ద్వారా నీ పాపాలన్నిటినీ క్షమిస్తాడు, నిన్ను నరకములో నుండి పరలోకంలోకి చేరుస్తాడని పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించడం లేదా? పాపమును గురించి, నీతిని గురించి, రాబోయే ఉగ్రతల గురించి ఒప్పించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఇది ఆత్మకార్యం, గమనించాలి. ఇది ఆత్మకార్యం అండి. దేవుడే నీ హృదయంలో జరిగించే గొప్ప ఆత్మకార్యం. అదే రక్షణ కార్యం. యేసు ప్రభుని అంగీకరించుట కొరకాయి ఇది మంచి సమయం, ఇది అనుకూలమైనటువంటి సమయం. ఈ దినం మీకు శుభదినము కావాలని, ఈ దినం మీ రక్షణ దినము కావాలని, ఈ దినం మీరు నరకము నుండి తప్పింపబడి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది దేవుని ఆలోచన. గమనించి, ఎవరూ నశించడం దేవునికి ఇష్టం లేదు. ఈ గ్రామంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఎవరు నశించడం అనేది ప్రభువుకు ఇష్టం. అందరూ అంతటా మారు మనసు పొందవలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇది దేవుని ఆజ్ఞ. గమనించాలి. నరకానికి వెళ్ళేటువంటి వారు ఎందుకు వెళ్తున్నారో తెలుసా? దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా. గమనించాలండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మాటలు శ్రద్ధగా ఆలకించాలి, చెవిని పెట్టాలి. ఉదయకాలం మందు మనం కాబట్టి జనులందరూ వింటున్నారు. యోవాబు విన్నాడు, రాజుగారికి యొక్క వర్తమానం అందింది. వారు మౌనంగా లేరు, ఒకరి తర్వాత ఒకరు ఏ రీతిగా వారు విన్న దాన్ని బట్టి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అందుకే సువార్త వినాలి, మందిరానికి రావాలి. కాబట్టి సమయాన్ని వ్యర్థం చేయొద్దు, జీవితాన్ని వ్యర్థం చేయొద్దు. కాబట్టి తగిన సమయం మందు నేడునే సమయం ఉండగానే షిమీ లాంటి ఆశ మీ హృదయాలలో ప్రభు ఇప్పుడు పుట్టిస్తూ ఉన్నాడు. ప్రభు మీ హృదయాలలో అలాంటి ఆశను పుట్టిస్తూ ఉండగా దానిని మీరు అణిచివేయవద్దు,
దాన్ని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. ముందుకు రండి, ప్రభువును ఒప్పుకోండి, పాపక్షమాపణ పొంది సంతోషముతో మీ జీవితకాలం అంతా కూడా మీరు జీవించాలని దేవుని నామమున మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుతూ ఉన్నాం. ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో ఇంతవరకే చూడండి, అతడు త్వరపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో త్వరపడి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు మనుషులు. కాలం పరిగెత్తుతూ ఉన్నదండి. కాలం పరిగెత్తుతూ ఉన్నది. 2024 నిన్నొచ్చినట్లుంది, మళ్ళీ వెళ్ళిపోయింది. కాబట్టి 25 కూడా మన కోసం ఆగదండి. ఏది మన కోసం ఆగదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినం మరలా రాదు. ఈ రక్షణ అనుకూలమైనటువంటి ఈ సమయం మరలా రాకపోవచ్చు. రేపు మనది కానే కాదు. అందుకే షిమి త్వరపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇది దేవుడు అనుగ్రహించే గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం. ఏం చేస్తున్నాడు చూడండి. అతడు త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుట కొరకై యోధావారితో కూడా, అనగా తాను ఒక్కడే రావటంలో ఎవరితో వస్తున్నాడు అనగా యోధా గోత్రానికి చెందినటువంటి కొంతమందిని కూడా తీసుకొని ఒక్కడే రావటంలా, అనగా తనలో ఉన్నటువంటి పాప భీతి, తాను రాజు అయినటువంటి దావీదుకు వ్యతిరేకంగా చేసినటువంటి ఆ ద్రోహాన్ని బట్టి షిమీలో కలిగినటువంటి పరివర్తన అంటాం. షిమీలో కలిగినటువంటి మార్పు మంచిది. చాలామంది వచ్చి దేవుని యొక్క మాటలను వింటూ ఉన్నారు. చాలా సంతోషం. అయితే వచ్చినటువంటి మరి మీరు ప్రభువుని అంగీకరించినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే అదే స్థితిలో మీరు మీ గృహాలకు వెళ్ళకూడదని ప్రత్యేకంగా మరొక్కసారి మేము బ్రతిమలాడుతూ ఉన్నాం. షిమీ వలె ఈ రాత్రే ఈ తీర్మానం చేయాలి. ప్రభువుని మీరు అంగీకరించాలి. మీ పాపములు క్షమించబడినటువంటి వారే సంతోషంగా ఈ స్థలము నుండి మీరు వెళ్ళాలని ప్రేమతో మరొకసారి ప్రకటన చేస్తున్నాడు. కాబట్టి బెన్యామీనుడు అయినటువంటి షిమి తానొక్కడే రావటం లేదు. ఎలా వస్తున్నాడు? తనతో పాటు ఎంతమందిని తీసుకొస్తున్నాడు? అతని యొద్ద 1000 మంది, అనగా యోధావారిని తీసుకొస్తున్నాడు. తన గోత్రానికి చెందినటువంటి 1000 మందిని 1000 మందిని తీసుకొని వస్తూ ఉన్నాడంటే అనగా అతనికి సమాజంలో ఎంత పలుకుబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత ఖర్చుబడి 2 దినాలుగా సువార్త ప్రకటన ఉచితంగా ఇక్కడ ప్రకటింపబడుతూ ఉండగా ఇప్పుడు వచ్చినటువంటి మన సంఖ్యను కనుక లెక్కేసినట్లయితే 1000 మంది ఉన్నారా? మహా ఉంటే 250, 300 అంతే, అంతకంటే ఎక్కువ లేరు. కానీ చూడండి, షిమీను చూడండి. అనగా రాజును దర్శించుట కొరకై, రాజు యొద్దకు వెళ్ళుట కొరకై, రాజు సన్నిధిలో తను చేసినటువంటి ఆ యొక్క ద్రోహానికి క్షమాపణ పొందుట కొరకై యోధావారిని తీసుకొని వస్తూ ఉన్నాడు. బెన్యామీనులలో తన గోత్రానికి చెందినటువంటి 1000 మందిని తాను తీసుకొని వస్తూ ఉన్నాడు. తర్వాత చదివే. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడకు సేబాయును, అతని 15 కుమారులను, అతని 20 మంది దాసులు కూడా ఉన్నారు. వారు కూడా సేబా కూడా వచ్చారు. గమనించాలి, రాజు ఎదుట నది దాటారు. ఎందుకు? రాజుగారు ఎక్కడున్నాడు? కాబట్టి నది అవతలున్నాడు. యోర్దాను నది అవతలున్నాడు. కాబట్టి నది దాటారంటే వారు ఏం తీసుకొచ్చారు? నది దాటుట కొరకై వారు ఒక పడవను తీసుకుని వచ్చారు. అనగా రాజుని ఆహ్వానిస్తూ ఉన్నాడు. రాజును మరలా ఆ యొక్క రాజరికము లేక ఆ యొక్క పట్టాభిషేకము చేయుట కొరకై పరిస్థితులను దేవుడు అనుకూలపరుస్తూ ఉండగా దానిలో పాలిభాగస్తుడవుతూ ఉన్నాడు షిమి. ఎందుకంటే మీరు ప్రకటన చేశారు కదా. ఎవరు ప్రకటన చేసింది? యాజకులు వెళ్ళి ప్రకటన చేశారు యోధావారికి. తర్వాత అమాస వెళ్ళి ఆ యొక్క యోధావారికి, బెత్లెహేము వారికి, అనగా బెన్యామీను గోత్రం వారికి అందరికి కూడా రాజును గుర్చినటువంటి యొక్క విషయము తెలియచేయగా ఇప్పుడు అందరూ కూడా రాజు యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్నారు. వీరైతే రాజు యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ షిమి అలా ఎదురు చూడటంలా రాజు దగ్గరికే వెళుతూ ఉన్నాడు. రాజు దగ్గరికే గొప్ప పరివారముతో తాను వెళ్ళి ఇప్పుడు నది దాటి తర్వాత ఆ యొక్క రాజుతో పాటు ఉన్నటువంటి వారందరినీ కూడా అవతల నుండి యువతలకు అతడు తీసుకొని వచ్చి అప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి అనగా తన యొక్క జీవితాన్ని సమస్తాన్ని కూడా రాజు అయినటువంటి దావీదు ఎదుట తనేం చేస్తున్నాడంటే అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకు సాష్టాంగ పడుతూ ఉన్నాడంటే ఒక మాట చూడాలి. షిమి రాజు అయినటువంటి దావీదు
పట్టణములో నుండి వెళ్ళుచూ ఉండగా బెన్యామీను గోత్రమునకు చెందినటువంటి షిమి ఏం చేశాడో ఆ పాపము భీతి అనేది తనను ఈ రీతిగా పట్టి పీడిస్తూ ఉన్నది. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము రాజైన దావీదు 5వ వచనం. మంచిదే. రాజైన దావీదు రాజైన దావీదు బహురీము దాపునకు అనగా ఆ మార్గంలోనే బహూరీం ఉంది. బహూరీం ఎవరిది? వీళ్ళ నేటివ్ ప్లేస్, షిమి నేటివ్ ప్లేస్. కాబట్టి వీళ్ళ గ్రామానికి రాగానే రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు కుటుంబకుడగు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన గెరా కుమారుడైన షిమి అతడొకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించి గమనించండి, రాజును శపిస్తున్నాడు. ఎందుకు శపిస్తున్నాడు? కింద మనం చదివినట్లే అర్థమవుతుంది. ఎందుకంటే బెన్యామీను గోత్రమునకు చెందినటువంటి వాడు కనుక బంధుప్రీతి అంటాం. మా గోత్రానికి చెందినటువంటి రాజు అయినటువంటి సొలొమోను సౌలు రాజుగా ఉండకుండా చేసింది నీవే కదా అని తప్పుడు అభిప్రాయం అతనిది. అసలు జరిగిన విషయం అతనికి తెలియదు. అతడు అనుకుంటున్నాడు. అట్లా అనుకొని నిష్కారణముగా, గమనించాలి ఈ మాట, ఏ నేరము చేయనటువంటి, ఏ తప్పు చేయనటువంటి, అంత మాత్రమే కాదు, ఎంతో దుఃఖముతో ఆ సింహాసనమును విడిచి, ఆ యొక్క పట్టణమును విడిచి దుఃఖముతో వెడలిపోతూ ఉన్నటువంటి దావీదుకు దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. మరి ఎక్కువ విచారాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. మరి ఎక్కువ విచారాన్ని కలుగు చేస్తున్నాడు. ఎలా? రాజైన దావీదును ఏం చేస్తున్నాడు? జనులందరూ శపించెను అనగా అనరాని మాటలు, ఎన్ని మాటలు అన్నాడో మనకు తెలుసు. పాత నిబంధనలు మనం గమనించినట్లయితే దేవుని దూషించిన వారు, రాజును శపించిన వారు ఏమవ్వాలి? మరణపాత్రులు. గమనించాలండి. అందుకే యేసు ప్రభు మీద పరిసయ్యులు, యూదులు వేసినటువంటి ఒక నేరం ఏంటో తెలుసా? నీవు దేవునితో, తండ్రితో నిన్ను నీవు సమానునిగా హెచ్చించుకుంటున్నావు కనుక నీవు దేవదూషణ చేస్తూ ఉన్నావు, నీవు మరణానికి పాత్రుడవు. యూదులు యేసు ప్రభువుని మరణానికి అప్పగించడంలో వారు ఎరుగక చేసినటువంటి నేరం అది. యేసు ప్రభు మెస్సయ్య అని వారు ఎరుగక నీవు దేవదూషణ చేస్తూ ఉన్నావు. నిన్ను నీవు దేవుని తండ్రితో సమానంగా హెచ్చించుకుంటున్నావు. నీవు ఒక మానవుడివే, కానీ దేవుడివి, దేవుని కుమారుడునని నీవు చెప్పుకుంటున్నావు. ఇది దేవదూషణ. దీన్ని బట్టి నీవు మరణానికి పాత్రుడవు. ఆనాడు ఏ రీతిగా యూదులు ఆ పాపం చేశారో ఇక్కడ షిమి కూడా అదే పాపం చేస్తూ ఉన్నాడు. షిమ్మినే కాదు, ప్రేమైన సహోదరుడా సహోదరి, యేసు ప్రభువుని అంగీకరించకుండా ఉన్నంత కాలము మనం కూడా అదే పాపములో ఉన్నాం. అదే పాపములో ఉన్నాం. సమూయేలు అంటాడు కదా, నేను ప్రార్థన మీ కొరకై నేను ప్రార్థన చేయకపోయిన ఎడల అది నాకేమవుతుంది? పాపం. ప్రార్థన చేయకపోవటం పాపం, దేవునిని ఆరాధించకపోవటం పాపం, దేవుని సన్నిధికి రాకపోవటం పాపం, దేవునిని అంగీకరించకపోవటం పాపం. ఎన్ని పాపాలు లెక్కదీస్తే ఎన్ని పాపాలు చెప్పండి. ఈ పాపపు చిట్టాన్ని మనం చూసినట్లయితే ఎన్ని కోకొల్లలు పుట్టినది మొదలుకొని ఇప్పటివరకు ఆలోచన చేయండి. దేవునికి వ్యతిరేకంగా ఎన్ని పాపాలు, ఎన్ని అతిక్రమాలు. ఈ మాట గురించి నిన్న చెప్పాను నేను. ఎన్ని పాపాలు, ఎన్ని అతిక్రమాలు. చేయాల్సినవి చేయలేదు, చేయకూడనివి ఎన్నో చేశాం. మన పాపముల చేతను, అతిక్రమముల చేతను మనమేమయ్యాం? చచ్చిన స్థితిలో. ప్రియమైన సహోదరుడా సహోదరి, నిన్ను బ్రతికించుట కొరకై జీవాధిపతి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే రాజు అయినటువంటి దావీదును నిష్కారణంగా, ఏమీ తెలియకుండా తనకున్నటువంటి బంధుప్రీతిని బట్టి ఏం చేస్తున్నాడు? శపిస్తూ ఉన్నాడు. తర్వాత జనులందరూ అప్పటికే ఆయనతో పాటు సేనాధిపతులు కొంతమంది ఉన్నారు. దావీదును అనుసరించేటువంటి వారిలో యోధులు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు. కాబట్టి మామూలుగా వెళ్ళటం లేదు దావీదు. ఆయనతో పాటు బలాఢ్యులు ఉన్నారు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా ఏముంది? దావీదు ఒక మాట చెబితే చాలదా? గమనించండి, దావీదు ఒక మాట చెబితే చాలదా? ఎంతటి వాడు షిమి, నీవు నేను ఎంతటి వారమండి? దేవుడు మనల్ని శిక్షించాలంటే ఎంతసేపు చెప్పండి? నేటి వరకు ఆయుష్ ఇచ్చింది ఎందుకో తెలుసా? 2025 సంవత్సరంలో మన ప్రవేశింప చేసింది ఎందుకో తెలుసా? అది దేవుని కృప, అది దేవుని దయ, అది దేవుని యొక్క దీర్ఘశాంతం.
ఒక మాట చూడండి. కాబట్టి దేవుని యొక్క దీర్ఘశాంతముతో మనం మాట్లాడుకోకూడదు. అందుకే నేటి వరకు దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి ప్రభువుని అంగీకరించినటువంటి వారు ఈ మాట ఆలోచన చేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క దీర్ఘశాంతం చూడండి, 2వ అధ్యాయము, రోమపత్రిక 2వ అధ్యాయము. ఎందుకు దేవుడు ఇంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? సజీవుడైనటువంటి దేవుని యొద్దకు రాకుండా దేవుళ్ళు కానటువంటి వారిని పూజించడానికి తండోపతండాలుగా కోటాను కోట్ల మంది ప్రజలు వెళుతూ ఉన్నప్పటికి కూడా దేవుడు ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? ఒక్క క్షణం చాలదా దేవునికి? ఒక్క మాట చాలదా దేవునికి? ఎంత ప్రేమ ఉందండి దేవునికి, ఎంత దయ, ఎంతగా ఆ కృప కలిగినటువంటి వాడు దేవుడు. ఎంత దీర్ఘశాంతం. 2వ అధ్యాయం రోమపత్రిక 4వ వచనం చూడండి. గమనించాలండి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు. కాబట్టి గమనిస్తూ పాపులైనటువంటి వారిని దేవుని యొక్క అనుగ్రహం ఏం చేస్తుందంట? నువ్వు ప్రభుని నమ్ముకో, 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 లేకపోతే దేవుని యొక్క ఉగ్రత నీ మీద పడుతుంది. అందుకు దేవుడు దీర్ఘశాంతము చూపిస్తుండు. ప్రజలకు అర్థం కావట్లా. హృదయాల్లో మార్పు కలగటంలా ఈ ప్రాంతంలో ఎన్ని సంఘాలు, ఈ ప్రాంతంలో ఎన్ని ప్రత్యేకమైనటువంటి కోడికలు, ఈ ప్రాంతంలో ఎన్ని సువార్త దండయాత్రలు, ఎంతమందికి విరివిగా దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. అయినా మానవుడు తన కఠినమైనటువంటి హృదయాన్ని దేవుని సన్నిధిలో మెత్తనపరుచుకోవడానికి ఇష్టపడటంలో. కానీ ఒక దినమందు జాగ్రత్త, దేవుని యొక్క దీర్ఘశాంతం ఏం చేస్తుందిరా? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. గమనించాలి, తృణీకరించొద్దు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యము చేయొద్దు. కాబట్టి అనుకూల సమయం ముందు నేడనే సమయం ఉండగానే షిమివలే ఆయన ఎదుట సాష్టాంగపడి, అంటే తాను చేసినటువంటి ఆ యొక్క ద్రోహాన్ని, తాను చేసినటువంటి ఆ యొక్క పాపాన్ని, ఏ రీతిగా రాజు అయినటువంటి దావీదును దూషించాడో వాటన్నిటినీ ఒప్పుకొని సాష్టాంగపడుతూ ఉన్నాడు. అయ్యా నన్ను క్షమించు అనగా ఆయన పాదముల మీద పడుతూ ఉన్నాడు. ఆయన పాదముల మీద పడుతూ ఉన్నాడు. రండి ఆ మాటలు మనం చూద్దాం. ఇంకేమంటున్నాడు చూడండి. ఇక్కడ 16వ అధ్యాయము 2వ సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనంలో ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా. గమనించండి, అనగా దావీదు కూడా, రాజు అయినటువంటి దావీదు కూడా, అనగా ఆయనలో కూడా ఎంత దీర్ఘశాంతమో చూడండి, ఎంత అనుగ్రహమో చూడండి. తాను ఒక మాట సెలవిస్తే చాలు, అప్పటికంటున్నారు వాళ్ళు, అయ్యా నువ్వు ఒక మాట సెలవిచ్చంటే లేదు లేదు, ఆ విషయాన్ని మనము తర్వాత చూద్దాం. ఏమంటున్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు కనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. అప్పుడు ఎవరుంటారు ఇక్కడ? సిరియా కుమారుడైనటువంటి అభిషై అంటాడు, అయ్యా నువ్వు ఒక మాట సెలవయ్యా అంటే రాజు ఇచ్చినటువంటి ఆ జవాబు బహు గొప్పదండి. రాజు అంటున్నాడు చూడండి 10వ వచనంలో, అందుకు రాజు సెరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు, వారిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఈలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడు? గమనించాలండి, అనగా తీర్పు అనేది ఎవరి చేతిలో పెడుతున్నాడు? దావీదు. మనమైతే ఏం చేస్తాం? ఎన్ని ప్రసంగాలని చేయొచ్చులే, ఎంతమందికైనా చెప్పొచ్చులే. అలాంటి పరిస్థితి కనుక మనకు ఎదురైతే, అలాంటి స్థితిలో కనుక నీవు నేను కనుక ఉన్నట్లయితే, ఒక చిన్న మాటకే రక్తం ఏమైపోతుంది? ఉడికిపోతూ ఉంటుంది. అదే కదా, ఒక్క చిన్న మాటను సహించలే. కానీ దావీదులో ఉన్నటువంటి ఆ ప్రేమ చూడండి. అనగా దావీదు తన యొక్క జీవితాన్ని ఏ రీతిగా దేవునికి తన్ను తాను సమర్పించుకుంటున్నాడో చూడండి. ఆయనలో ఉన్నటువంటి దీర్ఘశాంతం అని మనం చెప్పుకోవచ్చు. ఎంతగా తనను తాను తగ్గించుకుంటున్నాడో,
తన మీదకు వచ్చినటువంటి ఆ యొక్క దూషణ మాటలను ఎంతగా సహించాడో చూస్తా. కాబట్టి ఇవన్నీ ఆయన గుర్తులేవా? గుర్తున్నాయి. తన యొద్ద ఆ యొక్క యోధులు లేరా? అయినా కానీ గమనించండి, అయినా కానీ ఆ తీర్పును దేవునికే వదిలివేశాడు. దేవునికే వదిలివేశాడు. ఈ కారణాన ఈ విషయాలన్నీ ఎరిగినటువంటి వాడై షిమి రాజు ఎదుట సాష్టాంగపడి ఒక మాట అంటున్నాడు. చూడండి, మనం ఆ మాటను మనము క్లుప్తంగా ఆలోచన చేసి ముగిద్దాం. తర్వాత సమయాన్ని ప్రియులకు అప్పగిద్దాం. 19వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 20వ వచనము ఏమంటున్నాడు? సాష్టాంగపడి ఏమంటున్నాడు? నా దోషమును నీవు జ్ఞాపకము అందు ఉంచుకము, మనసునందు ఉంచుకొనకము. నేను పాపము చేసి తినని నాకు తెలిసినది అని రాజు అయినటువంటి దావీదు ఎదుట ఏం చేస్తున్నాడు? క్షమాపణ కోరుకుంటున్నాడు. యథార్థమైనటువంటి హృదయముతో క్షమాపణ కోరుకుంటున్నాడు. నిజమైనటువంటి మారు మనసుతో రాజు అయిన దావీదు ఎదుట తన పాపములను క్షమించమని షిమి కోరుకున్నటువంటి రీతిగా మరి చేరి వచ్చినటువంటి వారు ఈ మాటలు ఆలోచన చేయాలని అప్పుడు రాజైన దావీదు పలుకుతూ ఉన్నటువంటి మాటలు చూడండి. 22వ వచనం సెరియా కుమారులారా, విరోధులగుదురా, ఇశ్రాయేలు వారిలో ఎవరైనాను. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మనస్సు అండి రాజైనటువంటి దావీదు మనసే ఇలా ఉంటే దావీదు కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు ఎంత గొప్పదో. నేటి వరకు మనం సజీవులుగా ఉన్నామంటే దానికి అది తార్కాణం. దేవుని యొక్క అనుగ్రహం చూపించడంలో ప్రభు ఎలాంటి వాడట? ఐశ్వర్యవంతుడు, కరుణా సంపన్నుడు, కనికర సంపన్నుడు. నన్ను రక్షించుట కొరకై పరలోకమును విడి భూలోకానికి అందించినటువంటి కృపామయుడు, ఏకైక రక్షకుడు, నీ పాపములు నా పాపములు కొరకై కలువరి శిలువలో మరణించి తిరిగి లేచినటువంటి సజీవుడు, పరలోకమునకు మార్గమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఎదుట ఈ రాత్రి సాగిలపడతావా? ఆ యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా షిమి వలె అంగీకరిస్తావా? రాజైన దావీదు అంటూ ఉన్నాడు, ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతి నన్ను సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణము చేసి, గమనించాలండి, రాజు ప్రమాణము చేసి ఒక మాట అంటున్నాడు, నీకు మరణశిక్ష విధింపనని షిమితో. నీకు మరణశిక్ష అనగా షిమి క్షమించబడ్డాడు. దావీదు షిమిని క్షమించాడు. దీని గురించినటువంటి సంగతులు క్లుప్తంగా ఒక 5 నిమిషాలు మాత్రమే నేను వివరిస్తా. కాబట్టి ఈ క్షమాపణ ఎక్కడ ఉన్నది? మత్తయి సువార్త. పాపంలో క్షమించే అధికారం ఎవరికి ఉన్నది? యేసు ప్రభువుకు మాత్రమే. భూలోకములో ఉండగా మాత్రమే, ప్రాణముతో ఉండగా మాత్రమే. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము. యేసు ప్రభు పాపములు క్షమించుటకు అధికారము కలిగినటువంటి వాడు. 6వ వచనం, 9వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం. అయినను, గమనించాలండి, యేసు ప్రభు భూలోకానికి వచ్చిందే పాపాలు క్షమించుట కొరకాయ. లోక రక్షకుడు, ఒక కులానికి, మతానికి, ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు కాడండి. ఆయన నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, లోక రక్షకుడు, సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో బలి అయి తిరిగి లేచాడు గనక ఇక్కడ రాయబడిన అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. అందుకే పరలోకానికి మార్గం యేసుప్రభువే. పాప క్షమాపణ దొరికేది యేసుప్రభునందే. కాబట్టి ఏం చేయాలి? యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే చాలా. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలో 86వ కీర్తన 86వ కీర్తన 5వ వచనం చదువుతాం. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా, నీవు దయాళు. ఉదయకాలం మందు ప్రియులు జ్ఞాపకం చేశాడు, ఈ లోకంలో హౌస్ఫుల్ అన్నీ అవుతూ ఉంటాయి కొన్ని, కానీ పరలోకానికి లేనే లేదు. ఎందరు అంగీకరించరో వారందరిని అన్నాడు.
ఎందరు అంగీకరించరో వారందరినీ, అనగా తన కుమారుని నామమందు విశ్వాసం ఉంచిన వారిని దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిచ్చాడు? అధికారము అనుగ్రహించనని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇంతని మనం వర్ణించలేం. ఎందుకో తెలుసా? పాపమును క్షమించే అధికారము కలిగినటువంటి దేవుడు మాత్రమే కాదు, క్షమించుటకు ఎల్లవేళలా సిద్ధమైన మనస్సు. అదేనా? 86 5వ వచనంలో, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు. ఈ రాత్రి నీవు యేసు ప్రభుని అంగీకరించడానికి ఇష్టపడినట్లయితే యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అనగా పరలోకం సిద్ధంగా ఉన్నది. పరలోకంలో ఉన్నటువంటి జీవగ్రంథంలో నీ పేరు వ్రాయుట కొరకై దేవదూతలు సిద్ధంగా ఉన్నారు. నరకం నుండి తప్పించి నీ యొక్క పేరు పరలోక రాజ్యంలో చేర్చుట కొరకై పరలోకం సిద్ధంగా ఉన్నది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభువుని అంగీకరించినటువంటి వారికి ఇది మంచి తరుణం. ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఇదే రక్షణ దినం. ప్రభు నీ పాపములు అవెన్నైనా, నీ కులం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నీ వయసు ఎంతైనా, ప్రభు నీ పాపములు క్షమించుట కొరకై అధికారం కలిగినటువంటి వాడు మాత్రమే కాదు, నీ పాపములు క్షమించుట కొరకై ఏం కలిగి ఉన్నాడు? సిద్ధమైన మనస్సు, సిద్ధమైనటువంటి. చివరిగా ఒక్క మాట చదువుతాను, నేను ముగిస్తాను. 130వ కీర్తన. నమ్మదగినటువంటి దేవుడు, లోకరక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉండగా ఈ గొప్ప రక్షణ నీవు అంగీకరించాలని, ఈ గొప్ప రక్షణ నీవు తృణీకరించవద్దని, ఈ రక్షణను నీవు అలక్ష్యము చేయవద్దని, నిర్లక్ష్యము చేయవద్దని ప్రభునామమున మేము బ్రతిమలాడుతూ ఉన్నాం. ఎందుకో తెలుసా? యేసు ప్రభుని అంగీకరించకపోతే, రక్షింపబడకపోతే నీ వెళ్ళేది ఎక్కడికో తెలుసా? నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు ఎంతకాలం? యుగ లేక ఈ లోకాన్ని విడిచినటువంటి వారి కోసం భూలోకులు ఏం చేసినా ప్రయోజనం లేదు. వారి స్థితి మారదు. పరలోకంలో ఉన్నవారు పరలోకంలోనే ఉంటారు, నరకంలో ఉన్నవారు నరకంలోనే ఉంటారు. తీర్మానం నీవు చేసే, ఈ రాత్రి నీవు చేసే తీర్మానం మీద ఆధారపడి ఉంటాయి. నరకం నుండి తప్పించుకోవటానికి నీవు మంచి తీర్మానం చేయాలి. ఈ రాత్రి 130వ కీర్తన 4వ వచనంలో రాయబడినటువంటి మాట, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతూ ఉన్నది. ఎంత క్షమాపణ అండి! ఎంత క్షమించే హృదయం కలిగినటువంటి వాడు. తన యొద్దకు వచ్చు వారిని ఆయన ఏమాత్రమూ త్రోసివేసేవాడు కాడు. నిన్ను రక్షించి తన రక్తముతో నీ పాపాలన్నిటినీ కడిగి నీ పేరు జీవగ్రంథంలో వ్రాసి నిన్ను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా చేసే గొప్ప దేవుడు. కాబట్టి నీవు చేయాల్సిందంత ఏమిటి? కాబట్టి రక్షణ వ్యక్తిగతమైనది, రక్షణ విశ్వాసమూలమైనది, రక్షణ నీవు ప్రాణముతో భూలోకములో ఉండగానే నీవు పొందవలసినటువంటి దేవుడు అనుగ్రహించే గొప్ప వరం. కాబట్టి గొప్ప రక్షణ పొందినటువంటి వారు ఆ గొప్ప రక్షణ పొందాలని, ఈ కూడిక అయిన తర్వాత ముందుకు వచ్చినట్లయితే ఏ రీతిగా ప్రభు సన్నిధిలో మీరు తీర్మానం చేయాలో, ప్రభువుని అంగీకరించాలో వాటిని వివరించుట కొరకై ఇక్కడ దేవుని బిడ్డలమైన మేము సిద్ధంగా ఉన్నాం. కనుక మీరు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ప్రకటన చేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి మరి స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, సేవకులకు, అధ్యక్షుల వారికి, చేరి వచ్చిన మీకందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఇంతటితో నా సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను.